అందరూ ఎలా ఉన్నారు? ఇదే అనమాట నా ఫేస్ రివీల్. నేనైతే ఒక షార్ట్ వీడియోలాగా కూడా అప్లోడ్ చేస్తాను. అంటే కొద్దిగా ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఫిషెస్ ఎలా పెంచేది. ఫిషెస్ ఎలా పెంచాలంటే మెయిన్ మీకు ఒక 10 లీటర్స్ ట్యాంక్ తీసుకోండి. ట్యాంక్ సైజ్ 10 లీటర్స్ సరిపోతుంది. పెద్దది కావాలంటే కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ క్రౌడ్ అనేది ఉండకూడదు. మీకు ఎలా అంటే ఓవర్ క్రౌడ్ కానీ ఉండిందంటే ఫిషెస్ అయితే చచ్చిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫుడ్ అనేది మీరు 10 రూపీస్కి 5 రూపీస్కి దొరుకుతుంది. అట్లాంటి ఫుడ్ యూజ్ చేయకండి, ఎందుకంటే అవి ఫేక్ ఫుడ్ ఉండొచ్చు. 40 రూపీస్ ఒక జపనీస్ బ్రాండ్ 40నో 70నో తెలియదు, జపాన్ బ్రాండ్ వస్తుంది. అదైతే నేను యూజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి, నేను చూపిస్తాను. ఇదిగోండి అనమాట నేను యూజ్ చేస్తున్న ఫుడ్ వచ్చేసి. చూసారు ఇలా అయితే నేను ఈ ఫుడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆప్టిమమ్ ఫుడ్ కూడా యూజ్ చేసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫుడ్ ఎక్కువగా వేయకూడదు. ఎక్కువ వేసారంటే అది ఎక్కువ తిని చచ్చిపోతుంది. నెక్స్ట్ మంచి క్లీన్ వాటర్ ఉండాలి. మీరు వీక్లీ వన్స్ అయితే వాటర్ చేంజ్ చేసుకోండి. ఒక 50% ఆర్ 20% వాటర్ చేంజ్ చేయండి. కింద ఉండే డస్ట్ కూడా క్లీన్ చేసేయండి. మీరు టోటల్ వాటర్ చేంజ్ చేశారంటే గుడ్ బ్యాక్టీరియాస్ కూడా చచ్చిపోతుంది అనమాట. అందుకనేసి మీరు కొద్దిగా వాటర్ అయితే తీయండి, అది చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చేసి మీరు ఎప్పుడైనా వాటర్ చేంజ్ చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. అంటే తమిళ్లో వచ్చేసి కల్లుప్పు అంటారు, తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేసి రాక్ సాల్ట్ అంటారు. దాన్ని అయితే యూజ్ చేయండి. దిస్ ఈస్ ది బెస్ట్, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతుంది. నెక్స్ట్ మీ ఫిషెస్కి డిసీజ్ వచ్చిందంటే ఎలా క్యూర్ చేసుకోండి. డిసీజ్ వచ్చిందంటే ఒక లిక్విడ్ ఉంటుంది, అది మీకు చూపిపోతున్నాను. ఇదిగోండి, ఇదే అనమాట లిక్విడ్. దీని పేరు వచ్చేసి ఆక్వా క్యూర్, బ్లూ లిక్విడ్ అని పిలుస్తారు. దీన్ని మీరు వాడే ముందు బాగా షేక్ చేసి నీళ్ళలో ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. సార్ గాయస్, బ్యాక్గ్రౌండ్ అయితే బాగాలేదు, ఇగ్నోర్ చేయండి, వీడియో చూడండి. గాయస్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. 40-50 వ్యూస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది, అట్లా వచ్చింది. కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేయడం లేదు అనేసి ప్లీజ్ గాయస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ అన్నమాట. టెంపరేచర్ వచ్చేసి మనకి నార్మల్గా ఉండాలన్నమాట. ఎక్కువ కూల్గా అయితే ఉండకూడదు టెంపరేచర్. ఇప్పుడు మన బాడీకి ఎలా చల్లగా ఉంటే మనకి షివరింగ్ వస్తుంది కదా, అలా వాటికి చనిపోతుంది అన్నమాట. మనం మీడియంగా పెట్టుకోవాలి. ఓకే గాయస్, ఇదన్నమాట నాకు తెలిసింది, నేను చెప్పాను. ఇంకా గప్పీస్ అయితే తీసుకోలేదు, నేను తీసుకొని మళ్ళీ చెప్తాను. ఆ చేపని అయితే నేను తీసుకుంటాను. అదే చేప అనుకుంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.